డ్రైవర్ వల్ల చేసారు. డ్రైవర్ వల్ల మాకు ఓటానికి వెళ్ళగొట్టింది ఎవరు రోడ్డు వాళ్ళు. మేము కూడా వెళ్ళిపోయినాము. రోడ్ అయినాక మాట్లాడదామన్నారు. ఇక మాట్లాడలేదు సార్. అంటే మీరు అంతమంది ఎక్కడ పెట్టుకునేది? ఇది వేరే ఎక్కడ పెట్టుకుంటున్నాం సార్. అప్పుడు పెట్టుకుంటున్నాం పార్కింగ్. ఎన్ని ఆటోలు ఉన్నాయి మొత్తం ఇక్కడ? మొత్తం 40 దాకా ఉంటాయి సార్. DCM ఆటోలు 40 పైన ఉంటాయి. అంటే ట్రాన్స్పోర్ట్ ఆటోలు అని మాట్లాడారు. అదే మీద సార్ స్టాండ్ మీద ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఆటోలు కదా, ప్యాసింజర్ అడ్డ మీద ఉంటుంది సార్. రోడ్డు మీద ఏం కావాలంటున్నారు మరి మీరు? పార్కింగ్ కావాలి. ఇప్పుడు దీని డిజైన్ లో ఏమేమి పెట్టిండు? ఏమైనా గ్రీనరీ పెట్టిందా? కాలనీ డివైడర్ పార్క్ మామూలుగా గ్రీనరీ ఉంటుంది సార్. జనరల్ గా వాళ్ళు పెట్టేది వాళ్ళు కట్టి మొత్తం చెట్లు పెట్టేస్తారు. మనము కంపల్సరీ అది తీసుకోవాలి సార్. వాళ్ళకి ఇవ్వాలి. డీసెంట్ కి ఆటోకి కంపల్సరీ ఇవ్వాలి. షాపులు పెట్టినారు కదా సార్. ఎట్లా మాకు ఎక్కడ ఒక దారి చూపిస్తే పెట్టుకుంటాం. మీరు 40 మంది ఉన్నారా మొత్తం? మాట్లాడదాం. ఇంకా వేరే సంఘం ఏదైనా ఉందా? వేరే డీసీఎంలు కూడా సార్. ఎన్ని డీసీఎంలు ఉన్నాయి? మాకు 40 దాకా డీసీఎంలు ఉన్నాయి. ఆటోలు 30 దాకా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఆటోలు ఎన్ని ఉంటాయి? ట్రాలీ ఆటోలు అన్ని కలిపి ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి ఉంటాయి. స్టాండ్ మీద ఉంటాయి అన్నట్టు. ఎవరైనా అవసరం ఉన్నదో తీసుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటున్నారు? ప్రస్తుతానికి ఎక్కడో ఖాళీ జాగా పెట్టుకున్నాం. ఇంకా పార్కింగ్ పెట్టుకుంటున్నాం. కొన్ని కంపెనీలు ఆపుకుంటున్నాం. జాగ్రత్త. మనకు మైదీపట్నం, టోలీ చౌక్, మాసప్ ట్యాంక్ ఏరియా మొత్తం ఫ్లైఓవర్ కిందనే డీసీఎంలు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా వీళ్ళకి పాపం ఎక్కడ ప్లేస్ లేదు. వీళ్ళకి మనము ఒక 2 వేలు మనం కల్పిస్తే కనుక వాళ్ళకు పార్కింగ్ అన్ని పిల్లలు ఇవ్వాలి చూపించారు. అవకాశం అన్ని తెప్పించినారు. మీరా ఎక్కడ? వెనకాల జాగా కదా. పార్కింగ్ రాత్రి కూడా పట్టుకోవడానికా? వాళ్ళ ఓన్ ప్లేస్ అది. రాత్రి కూడా పట్టుకోవడానికా? పోలీసులు పోతే వాళ్ళు ఫోటో కొడుతుంది సార్. అంటే వీళ్ళకి ఒక్క జాగా పర్మనెంట్ లేదు. ఫస్ట్ అక్కడ ఉండే, తర్వాత రోడ్ వైండింగ్ అని చెప్పి వెళ్ళగొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రోడ్ వైండింగ్ అని చెప్పి ఇంకో దగ్గర పేరు. అట్లా ఒక 4-5 జాగాలు ఈ 5-6 సంవత్సరాలు 4-5 జాగాలు మారేది. వాళ్ళకైతే మళ్ళీ వాళ్ళు ఏమైనా కట్టుకుంటే మాత్రం పార్కింగ్ అసలు ఎక్కడ దొరకదు వాళ్ళకి. ఇక వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉండి రోజు పొట్టపొడిచి వాళ్ళు బండ్లు నడుపుకుంటారు వీళ్ళంతా.